ఓం శ్రీ సద్గురుభ్యో నమ. 18/4/2026 దివ్యజ్ఞాన తత్వసారం అనే పుస్తకంలో నుంచి శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరణ చేస్తారు. దివ్యజ్ఞాన తత్వసారం. ఇవాళ రేపు కూడా ఇదే. మనకి పొద్దున్న తెల్లవారుజాము క్లాస్కి 5-6 వస్తున్నారు కదండి. రామలక్ష్మి గారు ఈ క్లాస్కి 4 కూడా రావట్లేదు. 4-5. జ్ఞానాన్ని పొంది కర్మస్వరూపం సమగ్రంగా తెలిసిన వారు ఎవరు? హూ ఆర్ దోస్ హూ నో? సాధకుడు. ఇది మనకు ఇతరులకు ఒకేలా వర్తిస్తుందా? ప్రశ్న. దివ్యజ్ఞానం ఒకేలా వర్తిస్తుంది. ఈ మధ్య చెప్పినట్లు ప్రస్తుత జన్మలో ఆధ్యాత్మిక దృష్టిలో లేదా దివ్య దృష్టిలో అత్యున్నత స్థాయిని చేరిన వాళ్ళకి తప్ప అందరికీ దృశ్య పరిమితి సమానమే. మన పరిస్థితులు ఇప్పటికన్నా వేరుగా ఉండవలసిన ఆవశ్యకత ఉంటే అవి తప్పకుండా వేరుగానే ఉండేవి. మనం మనల్ని చేతులారా మలుచుకొని రూపొందించుకున్నాం. మనం సంపాదించుకున్నదే ఇప్పుడు మనతో ఉన్నది. సాధకుడు ఈ భావన మనలో నైరాస్యాన్ని మాత్రమే కలిగిస్తోంది కదా. దివ్యజ్ఞానం మీరు అనుకున్న దానికి ఇది పూర్తిగా విరుద్ధం. పుణ్యఫలం సంపాదితం. పునర్జన్మ ధర్మం మీద నమ్మకం లేకపోవడం వలన మానవులలో తిరుగుబాటు భావన పెరుగుతుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ తమకు అన్యాయం అనిపించిన శిక్షలు తీవ్రంగా అభ్యంతరం చెబుతారు. అదే తమకు ఆ శిక్ష తగినదే అని భావిస్తే దానిని అంగీకరించే అవకాశమే ఎక్కువ. కర్మ పట్ల విశ్వాసం మన జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాలను అంగీకరించే గొప్ప ప్రేరణ. రాబోయే జన్మ ఉత్తమంగా ఉండడానికి బలమైన ప్రేరణ. మన విధివ్రాత కఠినమైన చట్టం ప్రకారం కాదని, అది పూర్తిగా మన చేతుల్లోనే ఉందని స్వయంకృతమని భావించినప్పుడు ఈ 2 గుణాలు నశిస్తాయి. అంటే మన చేతుల్లోనే మన విధివ్రాత ఉంది. సాధకుడు మీరిప్పుడు చెప్పిన విధంగా పునర్జన్మ కర్మధర్మం అనేవి తర్కానికి న్యాయానికి నైతిక భావానికి అనుగుణంగా ఉన్నాయని అన్నారు. కానీ అదే నిజమైతే ప్రశ్న, ఇది హృదయంలోని లలితమైన భావాలు కరుణ జాలి వంటి మృదుత్వ గుణాలను వదిలిపెట్టకుండానే సాధ్యమా? ఇది మానవ స్వభావంలోని మృదువైన లలితమైన ఆంతరంగిక శక్తులను కఠినతరం చేయదా? సాధకుడు ఏమడిగాడు? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా పునర్జన్మ కర్మధర్మం ఇవేవి తర్కానికి న్యాయానికి నైతిక భావానికి అనుగుణంగా ఉన్నాయని అన్నారు. కానీ అదే నిజమైతే ఇది హృదయంలోని లలితమైన భావాలు కరుణ జాలి లాంటి మృదుత్వ గుణాలను వదిలిపెట్టకుండా ఉంటుందానే సాధ్యమా? ఇది మానవ స్వభావంలో మృదువైన లలితమైన ఆంతరంగిక శక్తులను కఠినతరం చేయదా అన్నది ప్రశ్న. ఆ దివ్యజ్ఞాని అది కేవలం బాహ్యంగా అలా కనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఎవరూ తమ పుణ్యఫలాల కన్నా అధికంగా కానీ అంతకంటే తక్కువ ఫలాలను కానీ పొందరు. ఇలాగే జరిగితే అది మరొకటి అన్యాయం లేదా పక్షపాతం అవుతుంది. అది తన కరుణ ద్వారా కొన్ని కర్మఫలాలను తప్పించి మరో కర్మకి ఒకదానికి మించిన కష్టాన్ని కలిగిస్తూ సహాయమే చేయకుండా శాపాలు బాధలే ఎక్కువగా కలగజేస్తుంది. మేము అలాంటి ధర్మాన్ని ఆమోదించాం. మేము దాని ఫలితాలకు కారణాలను సృష్టించగలిగినా అది స్వయంగా తన ఫలితాలు తానే సవ్యమైనది ఇస్తుంది. ఇంకా న్యాయంగా వారిపై కరుణ దయ చూపుతూ వారికి తగిన అత్యద్భుతమైన అవకాశాలు వారికి స్వర్గంలో లభిస్తాయి. సాధకుడు మీరు సిద్ధపురుషులు సంపూర్ణత సాధించిన
వారికి మనకన్నా పునర్జన్మ మరణానంతర స్థితుల గురించి నిజంగా చాలా ఎక్కువ జ్ఞానం ఉంటుందా? దివ్యజ్ఞాని వారికి నిజంగానే మనకన్నా చాలా విశేషమైన జ్ఞానం ఉంటుంది. మనందరిలోనూ సహజంగా ఉన్న శక్తులను వారు అభ్యాసం ద్వారా పరిపూర్ణంగా అభివృద్ధి చేసుకున్నారు. వీటి ద్వారా వారు మనం చర్చిస్తున్న వివిధ లోకాల్లో ఆత్మస్వరూపంతో ప్రవేశించి వాటి స్థితులను తెలుసుకున్నారు. అనేక యుగాలుగా తరతరాలుగా సిద్ధ పురుషుల తరం ఈ రహస్యాలను అధ్యయనం చేస్తూ వస్తోంది. వారు జీవితం, మరణం, పునర్జన్మల సత్యాలను అనేక జన్మల్లో తమ అనుభవాల ద్వారా నేర్చుకున్నారు. సాధకుడు దివ్యజ్ఞాన లక్ష్యం సిద్ధ పురుషులను తయారు చేయడమేనా? దివ్యజ్ఞానం మానవాళిని దివ్యత్వం నుండి వెలువడిన ప్రసార రూపంగా భావిస్తుంది. ఆ రూపమే తిరిగి తన దివ్యత్వానికి చేరుకునే మార్గంలో ఉంది. ఆ మార్గంలో కొంత పురోగతిని సాధించిన తర్వాత అనేక జన్మలుగా ఇదే లక్ష్యాన్ని పెట్టుకుని సాధన చేసిన వారు సిద్ధ పురుష స్థితిని సాధిస్తారు. ఒక విషయం గమనించాలి. రహస్య శాస్త్రాల్లో అంటే సీక్రెట్ సైన్సెస్ లో సిద్ధ పురుష స్థితిని ఒకే జన్మలో ఎవరూ సాధించలేరు. దీనికోసం స్పష్టమైన నిర్దిష్ట లక్ష్యాలతో అవసరమైన శిక్షణ ప్రారంభమై సాధించడానికి అనేక జన్మలు కావాలి. మన దివ్యజ్ఞాన సమాజంలోని కొంతమంది పురుషులు మరియు స్త్రీలు గత కొన్ని జన్మలుగా ఈ గాఢమైన ప్రస్థానాన్ని ప్రారంభించి ఉంటారు. కానీ ఈ జన్మలో వారి వ్యక్తిగతమైన భారములు, మాయల్లో చిక్కుకోవడం వల్ల ఆ విషయమే వారికి తెలియకపోవచ్చు. లేదా ఈ జన్మలో మరింత అభివృద్ధి సాధించడానికి తగిన అవకాశాన్ని కోల్పోతున్న వారై ఉంటారు. వారు రహస్య విద్యల్లో ఉన్నతమైన జీవితం పై ఒక అప్రతిహత ఆకర్షణను అనుభవిస్తారు. అయినా తిరుగులేని వ్యక్తిగత అభిప్రాయాలు, లౌకిక జీవితపు మాయామోహాలపై ఉన్న ప్రేమ వల్ల వారు ముందుకు సాగలేకపోతున్నారు. ప్రపంచంలోని తాత్కాలిక ఆనందాలను, ఆకర్షణని వదిలించుకోవడం, వాటి కోసం ఆశపడకుండా ఉండటం వల్లనే ఇది సాధ్యమవుతుంది. అలాంటి త్యాగాలు చేయలేకపోతే వారు తమ ప్రస్తుత జీవితంలోనే ఆ అవకాశాన్ని కోల్పోతారు. సాధారణ మానవులకి నిత్య జీవితంలో నిర్వహించవలసిన బాధ్యతల మధ్య అంత దూరంలో చేరుకోవడానికి కష్టమైన ఫలితాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం తగదు. అది వారికే అనర్థకమైన ప్రేరణగా మిగిలిపోతుంది. సాధకుడు అడుగుతున్నాడు, దివ్యజ్ఞాన సమాజంలో చేరడానికి ఉద్దేశించిన లక్ష్యము లేదా ప్రత్యేక ఉద్దేశం ఏమిటి? దివ్యజ్ఞాని చాలా మందికి మా సిద్ధాంతాల పట్ల ఆసక్తి ఉంటుంది. అవి ఏదైనా మూఢమైన సిద్ధాంతాలు బోధించే చాలా మతాల కంటే వాస్తవానికి దివ్యజ్ఞానమే చాలా దగ్గరగా ఉన్నదనే భావన కూడా వారికి సహజంగా కలుగుతుంది. మరికొంతమంది మానవుడు ఉన్నతమైన ధర్మాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో చేరుతారు. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ విశ్వాసానికి జ్ఞానానికి మధ్య ఉన్న తేడా లేదా మూఢనమ్మకం తార్కికమైన విశ్వాసాల మధ్య వ్యత్యాసం. ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ అండ్ నాలెడ్జ్ ఆర్ బ్లైండ్ అండ్ రీజన్డ్ ఫెయిత్. సాధకుడు వారందరూ దివ్యజ్ఞాన సిద్ధాంతాలను ఆమోదిస్తున్నారని నమ్ముతున్నారని మీరు అంటున్నారు. కానీ మీరు చెబుతున్న సిద్ధ పురుషులు చెందిన వారు కాకపోతే వారు చెప్పిన ఉపదేశాలను మూఢనమ్మకంతో అంగీకరించాల్సి వస్తుంది. ఇది సాంప్రదాయ మతాల నమ్మకాల కన్నా ఎలా భిన్నమైనది? అంటే దివ్యజ్ఞాని ఇది మిగిలిన విషయాలతో ఎలా భిన్నంగా ఉందో ఈ విషయమై కూడా అంతే భిన్నంగా ఉంటుంది. మీరు నమ్మకం అని పిలిచేది అది మూఢనమ్మకం అయితే నిజానికి క్రైస్తవ మతాల మత సూత్రాల విషయంలో ఒక్కసారండి ఆ చెత్తవాడికి ఒకసారి చెప్పాలి, తీసుకెళ్తారో లేదో వస్తున్నారో లేదో తెలియచేయండి.
ఇది మిగిలిన విషయాలతో ఎలా భిన్నంగా ఉందో ఈ విషయమై కూడా అంతే భిన్నంగా ఉంటుంది. మీరు నమ్మకం అని పిలిచేది అది మూఢనమ్మకం అయితే నిజానికి క్రైస్తవ మతాల మత సూత్రాల విషయంలో వాటి పరంగా చెప్పిన విషయాలు మా దృష్టితో మానవుడు అని నమ్మకాలు కాకుండా జ్ఞానం అవుతాయి. ప్రకృతిలోని వరుస పరంగా జరిగే విషయాల గురించి మాకు ఉన్న అవగాహన మీ సిద్ధాంతాలు అనువాదం మీద ఆధారపడి ఉంటాయి. అంటే అది దృష్టి గలవారి అంటే సియర్స్ మూడవ వారి అనుభవాల ఆధారంగా ఉంటుంది. కానీ మా సిద్ధాంతాలు మాత్రం మారని ఏకరూపమైన దృష్టిగల ఋషుల ప్రత్యక్ష అనుభవాల ఆధారంగా ఉంటాయి. సాధకుడు బాగుంది, మరి ఇది నమ్మకంతో కాక జ్ఞానంతో ఇచ్చినదేనా? ఇదే జ్ఞానం. మీరు నమ్మకం మరియు జ్ఞానం మధ్య తేడా తెలుసుకోవాలనుకుంటే ప్రత్యేకించి అధికారపరమైన నమ్మకం మరియు ఆత్మ అంటే ఇంట్యూషనల్ అంతఃప్రేరణ నమ్మకం మధ్య అయితే అవి చాలా భిన్నమైనవని చెప్పాలి. సాధకుడు మరి ఇదే అంతఃప్రేరణ మిమ్మల్ని దేవుణ్ణి వ్యక్తిగత తండ్రిగా పాలకుడిగా ఈ విశ్వానికి అధిపతిగా తిరస్కరించడానికి ప్రేరేపించిందా? దివ్యజ్ఞాని ఖచ్చితంగా. మేము ఎప్పటికీ తెలియనిది అయినా ఒక సూత్రం మీద విశ్వాసం ఉంచుతాం. ఎందుకంటే కేవలం మూఢమైన భ్రమే ఈ విశ్వం, మనిషి మరియు ఈ భౌతిక లోకంలో ఉన్న అన్ని అద్భుతాలు. వాటి భాగాలన్నిటినీ అద్భుతంగా కూర్చిన అంతర్య బుద్ధి లేకుండా ఏర్పడ్డాయని అనుకోవడమే తప్పు. ప్రకృతికి పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని వివరాల్లో ఇవి జరుగుతూనే ఉంటాయి. ప్రకృతిలోని పదార్థాలు ప్రదర్శనల్లో పొరపాట్లు జరగవచ్చు, కానీ అంతర్గత కారణాలు మరియు ఫలితాల్లో మాత్రం కాదు. ఇంకేమైనా అర్థమవుతుందో మరొకసారి చెబుతాను. ఖచ్చితంగా మేము ఎప్పటికీ తెలియనిది అయినా ఒక సూత్రం మీద విశ్వాసం ఉంచుతాం. ఎందుకంటే కేవలం మూఢమైన భ్రమ ఈ విశ్వం, మనిషి మరియు ఈ భౌతిక లోకంలో ఉన్న అన్ని అద్భుతాలు వాటి భాగాలన్నిటినీ అద్భుతంగా కూర్చిన ఆంతర్య బుద్ధి లేకుండా ఏర్పడ్డాయని అనుకోవడమే తప్పు. ప్రకృతికి పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని వివరాల్లో అవి జరుగుతూనే ఉంటాయి. ప్రకృతిలోని పదార్థాల ప్రదర్శనలో పొరపాట్లు జరగవచ్చు, కానీ అంతర్గత కారణాలు మరియు ఫలితాల్లో మాత్రం కాదు. ఈ విషయంలో ఆధునిక తత్వవేత్తల కన్నా ద్రవ్యాపేక్షవాదులు లేదా క్రైస్తవుల కన్నా పురాతన పేగన్ అంటే బహుళ దేవతలను నమ్మే మతస్థులు ఉత్తమ తాత్విక దృక్పథం కలిగి ఉండేవారు. ఉత్తములైన ఆధ్యాత్మిక పరులు. పేగన్ రచయిత కూడా క్రూరత్వం, దయ వంటి మనోవికారాలను అనంతమైన భగవంతుడి లక్షణాలుగా చూపించే స్థాయికి దిగజారలేదు. అందువల్ల వారి దేవతలందరూ కూడా పరిమిత శక్తులు కలవారే. ఈ విషయంలో ఆధునిక తత్వవేత్తల కన్నా ద్రవ్యాపేక్షవాదులు లేదా క్రైస్తవుల కన్నా పురాతన వేగన్ అంటే బహుళ దేవతలను నమ్మే మతస్థులు ఉత్తమ తాత్విక దృక్పథం కలిగి ఉండేవారు. ఉత్తములైన ఆధ్యాత్మిక పరులు. పేగన్ రచయిత కూడా క్రూరత్వం, దయ వంటి మనోవికారాలను అనంతమైన భగవంతుడి లక్షణాలుగా చూపించే స్థాయికి దిగజారలేదు. అందువల్ల వారి దేవతలందరూ కూడా పరిమిత శక్తులు కలవారే. వీల్ ఆఫ్ ద లా అనే గ్రంథ రచయిత అయిన ఒక సియామీన్ ఆయ్ బౌద్ధుడు స్వీయ దేవుడిపై మనం చూపే అభిప్రాయాన్ని ఇలా వ్యక్తపరిచారు. 125. ఒక బౌద్ధుడు అన్ని మానవ లక్షణాలకు అతీతంగా ఉన్న ఓ పరిపూర్ణ దేవుడి అస్తిత్వాన్ని నమ్మవచ్చు. ప్రేమ, ద్వేషం, ఈర్ష్య వంటి భావాలను దాటి ఏ కలతకు లోని వాడై ఒక తటస్థ స్థితిలో విశ్రాంతిగా ఉండే భగవంతుని గురించి ఎన్నడూ హీనంగా మాట్లాడడు. అలాంటి భగవంతుడి గురించి అతడు చిన్నచూపు చూపడు.
భయంతో కాని అనుగ్రహం పొందాలనే ఆశతో కానీ కాదు. కేవలం సహజ గౌరవ భావనతోనే ఉంటాడు. అతడు మానవులకు ఉన్న లక్షణాలే కలిగిన భగవంతుడిని మాత్రం అర్థం చేసుకోలేడు. ప్రేమించే, ద్వేషించే, క్రోధించే భగవంతుణ్ణి మీరు క్రైస్తవ మిషనరీలు, ముస్లింలు, బ్రాహ్మణులు లేదా యూదులు ఎలా వర్ణించినా ఒక సాధారణ మంచివాడి ప్రపంచానికి కూడా హీనంగానే కనిపిస్తాడు. ప్రమాణానికి కూడా హీనంగా ఒక సాధారణ మంచివాడు ప్రమాణానికి కూడా హీనంగానే కనిపిస్తాడు. సాధకుడు విశ్వాసం కోసమే అనే కోణంలో నుండి చూస్తే ఒక క్రైస్తవుడు తన మానవ అసక్తతను, మానవత్వాన్ని గుర్తించి ఒక పరలోకపు కరుణగల తండ్రి తనను ప్రలోభాల నుండి రక్షిస్తాడని, జీవితంలో సహాయం చేస్తాడని, తన పాపాలను క్షమిస్తాడని నమ్మకమే బౌద్ధులు, వేదాంతులు, దివ్యజ్ఞానులు నిర్జీవ శీతలత్వం, అహంకారపూరితమైన దాదాపుగా విధివాదంతో కూడిన నమ్మకంతో పోలిస్తే మెరుగైనది కాదా? దివ్యజ్ఞాని, మా విశ్వాసాన్ని మీరు విశ్వాసం అని పిలవాలి అనుకుంటే పిలవండి, కానీ ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ ఎదురవుతూనే ఉంది. కనుక ఇప్పుడు నేను మీకే ప్రశ్న వేస్తాను. నమ్మకాన్ని నమ్మకంగా చూస్తే, తర్కం, యుక్తి ఆధారంగా ఉన్న నమ్మకం కేవలం అధికారంతో అయినా లేదా నాయకత్వ ఆరాధన ఆధారంగా ఉన్న నమ్మకం కంటే ఉత్తమం కదా. మా నమ్మకానికి గణిత సూత్రంలో 2 రెళ్ల 4 అవుతాయన్న సత్యంతో సమానమైన తర్కబలం ఉంది. మీ నమ్మకం మాత్రం భావోద్వేగభరితమైన మహిళల తర్కంలా ఉంటుంది. టుర్గెనెయెఫ్ అన్నట్లుగా వారి దృష్టిలో 2 రెళ్లు సాధారణంగా 5 అవుతాయంటారు. మీ నమ్మకాన్ని న్యాయం, తర్కానికి అన్వయించలేము. దీన్ని విశ్లేషిస్తే అది మానవుడి నైతిక పతనానికి దారితీస్తుంది, మానవ జాతి అభివృద్ధిని అడ్డుకుంటుంది, బలమే న్యాయం అన్న భావనను ప్రోత్సహిస్తుంది. ఇది ప్రతి 2వ మనిషిని తన సోదరుడినిగా మార్చేస్తుంది. బ్రహ్మహత్య చేసేవాడుగా ప్రతి 2వ మనిషిని అంటే తన సోదరుడిని బ్రహ్మహత్య చేసేవాడుగా మార్చేస్తుంది. సాధకుడు, మీరు ఏ విషయాన్ని సూచిస్తున్నారు? మీ నమ్మకంగా ఉన్న ప్రాయశ్చిత్త సిద్ధాంతం గురించి చెబుతున్నాను. ఈ ప్రమాదమైన మత సూత్రాన్ని మీరు నమ్ముతారు. మనం భగవంతుడి ఆదేశాలు, మానవ సాంఘిక నియమాలకు వ్యతిరేకంగా ఎంతటి ఘోరమైన నేరాలు చేసినా మానవుల రక్షణ కోసం యేసు తనకు తానే బలి చేశాడనే విషయాన్ని నమ్మితే చాలు, ఆయన రక్తంతో మన పాపాలన్నింటినీ కడిగి శుభ్రం చేస్తాడని మీరు చెబుతారు. ఇప్పటికే 20 ఏళ్లుగా నేను ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా బోధిస్తున్నాను. ఇప్పుడు నేను మీ దృష్టిని 1875లో రాసిన ఐసిస్ అన్వెయిల్ అనే గ్రంథంలోని ఒకే అంశంపైకి తీసుకువస్తున్నాను. క్రైస్తవ మతం దీనిని బోధిస్తుంది. మేము దీనికి వ్యతిరేకంగా నిలబడుతున్నాం. భగవంతుడి కరుణ అపారమైంది, అంతు చిక్కనిది. మానవుడు నరకానికే నిశ్చయంగా వెళ్ళడానికి తగినంత పాపం చేసినా పాపికి ముందుగానే చెల్లించవలసిన విమోచన ధర అది 1000 సరే చాలు చెరిపేయగలదు. అంతేకాక పశ్చాత్తాపానికి ఎప్పుడూ ఆలస్యం అనేది ఉండదు. ఒకవేళ దోషి తన జీవిత చివరి దశలో, చివరి గంటలో, చివరి నిమిషంలో, చివరి శ్వాసలో విశ్వాసాన్ని ఒప్పుకున్నా అతడు స్వర్గాన్ని చేరగలడు. మరణించిన ఒక దొంగ ఆ లోకానికే వెళ్ళడు. మరి మిగిలిన పాపులందరూ ఎందుకు వెళ్ళలేరు? ఇది చర్చ్ చెప్పే ఊహాగానాలే. సాధకుడు, ఈ సిద్ధాంతం అంటే ప్రాయశ్చిత్తం క్రైస్తవుడిని బౌద్ధుడు లేదా బ్రాహ్మణుడి కంటే ఆనందభరితుడిని చేస్తుంది కదా. దివ్యజ్ఞాని, ఏ చదువుకున్న మానవుడిని అది మరింత సంతృప్తిని ఇవ్వదు. ఈ తరగతికి చెందిన చాలా మంది ఈ క్రూరమైన మత సూత్రాన్ని మనసులో నిలుపుకోవడం మానేసి చాలా కాలమే అయింది. కానీ ఇప్పటికీ దీన్ని నమ్ముతున్న వారిని ఇది ఇతర మత సిద్ధాంతాల కంటే త్వరగా, సులభంగా ఏ విధమైన నేరమైనా చేయడానికి గొప్ప ప్రేరణ ఇస్తుంది. నేను ఇదే చెప్తూ ఉంటాను. మళ్ళీ ఐసిస్ అన్వెయిల్డ్ గ్రంథం నుండి అంటే భాగం 2 పుటలు 542, 543 నేను మీకు ఉదాహరణగా చెప్పాలనుకుంటున్నాను. మనం ఒక చిన్న మత సిద్ధాంత సూచనని విడిచిపెట్టి విశ్వాన్ని సమగ్రంగా చూస్తే అది అనేక భాగాల మధ్య సరసమైన సమతుల్యతతో ఉంది. మనకు తెలిసిన తర్కంతో, కనీసం న్యాయబుద్ధితో అయినా లేదా ప్రతిపాదించిన ప్రాయశ్చిత సిద్ధాంతాన్ని తిరస్కరించకుండా
ఉండలేం. ఒకవేళ నేరస్తుడు తనపై మాత్రమే పాపం చేశాడని, ఇతరులెవ్వరినీ హింసించలేదని భావించగలిగితే, మరియు పశ్చాత్తాపం ద్వారా అతను జరిగిన విషయాలను కేవలం మానవ జ్ఞాపకాల నుంచే కాక దైవం కూడా చెరిపేయలేని శాశ్వతమైన ఆధ్యాత్మిక భద్రాపేటిక నుంచి చెరిపేయగలిగితే అప్పుడు ఈ సిద్ధాంతం అర్థం కాని విషయం అనిపించకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఒక జీవికి అన్యాయం చేసి హింసించి చంపి సామాజిక సమతుల్యతను భంగం చేస్తూ ఉన్నప్పుడు కూడా కేవలం మరొకరి రక్తపాతంపై విశ్వాసం ఉండడం ద్వారా విమోచన పొందవచ్చును అంటే అది అసహ్యకరమైన దుర్మార్గానికి ద్వారం తెరిచినట్లే. సమాజ సమతుల్యతను, ప్రకృతి యొక్క సహజ క్రమాన్ని భంగం చేసిన నేరం చేసిన వాడు తన నేరానికి భయంతో, ఆశతో లేదా బలవంతంగా పశ్చాత్తాపం వ్యక్తం చేయగలడు అని, అతడికి క్షమాపణ దొరుకుతుందనే నమ్మకంతో ఒకరి రక్తపాతంతో మరొకరి రక్తపాతాన్ని కడిగివేయగలమంటే అది అసంభావ్యమైన భావన. ఒక నేరాన్ని క్షమించవచ్చునని ఊహించిన ఆ నేరపు ఫలితాలను పూర్తిగా చెరిపేయగలమా? ఏ విధమైన కర్మ అయినా దాని కారణపు పరిమితులకే పరిమితిగా ఉండదు. నేర ఫలితాలు నేరం చేసిన వాటికే కాకుండా బాధితుడి వరకు మాత్రమే కాదు, దానికంటే చాలా దూరం వ్యాపిస్తాయి. ప్రతి మంచి లేదా చెడు చర్యకి దాని ప్రభావాలు స్పష్టంగా ఉంటాయి. ఒక ప్రశాంత నీటిలో రాయిని విసిరినప్పుడు అలలు ఏర్పడినట్లే ఇది ఉంటుంది. ఈ ఉపమానం సాధారణమైనదే అయినా ఇప్పటి వరకు ఊహించబడిన వాటిలో ఉత్తమమైనదే. అందుకే దీనిని ఉపయోగించుకుందాం. విసిరే వస్తువు ఎంత పెద్దదైనా లేదా చిన్నదైనా దానివల్ల ఏర్పడే వలయాలు అంతే వేగంగా మరియు విశాలంగా విస్తరిస్తాయి. సర్వసాధారణమైన రాయి కాదు, చిన్న ధూళి కణం అయినా సరే దాని ప్రభావం ఉంటుంది. ఈ కదలిక కేవలం ఉపరితలంలో కనిపించేలా మాత్రమే కాదు, నీటి అడుగుల్లోనూ లోతుల్లోనూ అలలపైకి దిగుటకు అన్ని దిశలకు వ్యాపిస్తాయి. తర్వాత నీటిపైన ఉన్న గాలిలో కూడా ఆ ప్రకంపనలు వ్యాపిస్తాయి. భౌతిక శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా ఆ ప్రకంపన శతం తర్వాత శాతం పాకుతూ అంతరిక్షంలోకి శాశ్వతంగా ప్రయాణిస్తుంది. ప్రేరణ లభిస్తుంది. అది కోల్పోవడం ఎప్పటికీ జరగదు. ఒకసారి పదార్థానికి ఇచ్చిన శక్తి ఎప్పటికీ కోల్పోదు, తిరిగి తీసుకోలేరు. ఉపసంహరించడం కూడా సాధ్యం కాదు. ఇదే నేరానికి కూడా వర్తిస్తుంది, అలాగే దాని విరుద్ధమైన సద్గుణానికి కూడా వర్తిస్తుంది. ఈ చర్య క్షణికమైనదై ఉండవచ్చు, కానీ దాని ప్రభావాలు శాశ్వతంగా నిలుస్తాయి. ఒకసారి నీటిలో రాయి విసిరిన తర్వాత మనం దానిని తిరిగి చేతికి తీసుకురాగలిగితే, ఏర్పడిన అలలను వెనక్కు తిప్పగలిగితే, వ్యయమైన శక్తిని తిరిగి పొందగలిగితే, ఆకాశీయ ఈథరిక్ తరంగాలను వాటి మునుపటి శూన్య స్థితికి తీసుకురాగలిగితే, రాయి విసిరిన చిహ్నంను పూర్తిగా చెరిపేసి కాలపు భద్రపేటికల్లో అది ఎప్పుడు జరిగిందనే ఆధారమే లేకుండా చేయగలిగితే అప్పుడే మేము క్రైస్తవుల ప్రాయశ్చిత్త సిద్ధాంతంపై చర్చను వదిలిపెట్టకుండా వినగలం. అలాగని కర్మ సిద్ధాంతాన్ని మానేయలేం. ఇప్పటి పరిస్థితుల్లో మేము మొత్తం ప్రపంచాన్ని పిలుస్తున్నాం. ఈ రెండు సిద్ధాంతాల్లో దేవుడి న్యాయాన్ని నిజంగా అర్థం చేసుకున్నది ఏది? సాధారణమైన మానవ తర్కబద్ధమైన దృష్టికోణంలోనూ అర్థవంతమైనది ఏది? సాధకుడు అయినా కోట్లాది మంది క్రైస్తవ మత సూత్రాన్ని నమ్ముతారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా. దివ్యజ్ఞానం అది శుద్ధ భావోద్వేగం. వారు ఆలోచించే శక్తిని అధిగమిస్తున్నారు. ఏ నిజమైన పరోపకారి లేదా శ్రేయోభిలాషి దాన్ని అంగీకరించడు. ఇది స్వార్థపూరితమైన కళ కూడా కాదు. ఇది మానవ బుద్ధికి కలిగే ఒక భయంకరమైన పీడకల. ఈ నమ్మకం మనల్ని ఎటు తీసుకువెళ్తుందో చూడండి. అత్యాచారాలు, హత్యలు, పాపకృత్యాలు ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయో చూడండి. ఏ పౌరాణిక మతాన్ని అనుసరించే దేశంలో ఇవి ఈ స్థాయిలో జరుగుతున్నాయో చెప్పండి. యూరోపియన్ దేశాల్లో ప్రతి ఏడాది జరిగే నేరాల యొక్క భయంకరమైన లెక్కల్ని పరిశీలించండి. అలాగే ప్రొటెస్టెంట్ బైబిల్ ఆధారిత అమెరికాను పరిశీలించండి.
ఇక్కడ బహిరంగ మత ప్రచారాల ద్వారా కాదు, కారాగారాల్లో జరిగిన మత మార్పిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు క్రైస్తవ న్యాయం యొక్క లెక్కల తర్వాత ఎలా ఉందో చూడండి. రక్తపాతంతో నేరాలు చేసిన వారు, కామ పిపాస, ప్రతీకారం, లోభం, మతబంధనాల బలవంతం లేదా కేవలం రక్త పిపాస కోరిక వల్ల ప్రేరేపించబడిన వారు, ఈ హంతకులు చాలా సందర్భాల్లో తమ బాధితులకు యేసుని స్మరించుకునే అవకాశం ఇవ్వకముందే వారిని హతమార్చేస్తారు. వాళ్ళు పాపంతో మరణించారు, అందువలన మతశాస్త్ర ప్రకారం వారు తమ పాపాలకు తగ్గ శిక్ష పొందారు. కానీ అదే హంతకుడు మానవ న్యాయ వ్యవస్థ చేత పట్టుబడి జైల్లో వేసే వరకు ఈ సెంటిమెంటలిస్టుల కన్నీళ్లతో, ప్రార్థనలతో పునరుద్ధరించబడిన శిశువులా తయారవుతారు. మత మార్పు అనే మంత్ర శబ్దాన్ని పలికి యేసుక్రీస్తులో విడిపోవడాన్ని ప్రకటిస్తాడు. తర్వాత అతడు ఉరిశిక్షకు నడిపించబడతాడు. వాస్తవానికి అతను హత్య చేయకపోతే అతడికి ప్రార్థనలు కూడా దక్కేవి కావు. విమోచన పొందాడు, క్షమ లభించింది. ఈ వ్యక్తి హత్య చాలా చక్కగా చేశాడని తెలుస్తోంది. అయినా అది తప్పు కాదు, మంచిదే అని స్పష్టంగా తెలుస్తోంది. అతడు శాశ్వత ఆనందాన్ని పొందుతుండటమే కారణం. కానీ బాధితుడు, అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, అతడిపై ఆధారపడిన వారు, సామాజిక సంబంధాలు, వారికి కొద్దిగానైనా న్యాయం జరిగిందా? వారు ఈ లోకంలోనూ పరలోకంలోనూ బాధపడాలి. కానీ వారిని అన్యాయంగా హింసించిన వారు మాత్రం కెల్వరీ కొండపై ఉన్న పవిత్ర దొంగ పక్కన కూర్చుని శాశ్వత ఆశీర్వాదాన్ని పొందుతాడా? ఈ ప్రశ్నపై మత గురువులు వినయంగా మౌనం వహిస్తారు. ఇప్పుడు మీకు అర్థమైందా? దివ్య జ్ఞానులు ప్రతిపాదించే సమస్త ప్రపంచానికి న్యాయం కలగాలన్న మౌలిక నమ్మకం, ఆశను కలిగి ఉన్నవారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారు ఈ రకమైన మత సిద్ధాంతాన్ని ఎందుకు తిరస్కరిస్తారో సాధకుడు అయితే మానవుడిది తుది గమ్యం దేవుడు పాలించే స్వర్గం కాదా? బదులుగా పదార్థం దాని మూలతత్వమైన ఆత్మగా మారడమేనా? ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఆ తుది గమ్యానికి చేరుకోవడమే లక్ష్యం. సాధకుడు మీరు కొందరైతే ఈ ఆత్మ పదార్థంలోకి దిగి రావడాన్ని అంటే అసోసియేషన్ ఆఫ్ ఫాల్ ఆఫ్ స్పిరిట్ ఇంటూ మ్యాటర్ అనేది చెడుగా భావించారు. అలాగే పునర్జన్మను కూడా విషాదంగా చూడకపోతారు. సూచన ఇది ఐసిస్ అన్వేల్డ్ అనే గ్రంథానికి సూచన. వివేజ్ఞానం కొంతమంది అలా నమ్ముతారు. అందుకే వారు భూమిపై తమ పరీక్షమాణావస్థ అంటే ప్రొబేషన్ తగ్గించడానికి కృషి చేస్తారు. అయితే ఇది పూర్తిగా చెడు కాదు, ఎందుకంటే ఇది మనకు జ్ఞానం, తెలివి పొందేందుకు అవసరమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ఇక్కడ నేను ఉద్దేశించేది ఆధ్యాత్మిక స్వభావానికి అవసరమైన సంతృప్తి, భౌతిక ఆనందం ద్వారా కాదు. మనం శరీరంలో ఉన్నంత వరకు మనకు బాధ, కష్టం మరియు జీవితంలో ఎదురయ్యే అన్ని నిరాశాజనక సంఘటనలు తప్పవు. అందుకే వీటిని తట్టుకుని మనం చివరికి జ్ఞానాన్ని పొందుతాం. ఇదే మనకు ఉపశమనం, అలాగే మంచి భవిష్యత్తుపై ఆశ కలిగించగలదు. అంటే ఇక్కడితో చాప్టర్ అయిపోయింది. ఇక్కడ మీకు అర్థమైంది కదా? కొంచెమేనా? ఎంత అర్థమైతే అర్థమైంది. చదివిన చాప్టర్ అంటే అంటే జంతువుల్ని ఇది చేసిన, రక్తపాతం చేసిన ప్రత్యత్తాపం పడి యేసుకి మొక్కుకున్నంత మాత్రాన మనుషుల్ని కూడా వాళ్ళు ఏంటంటే క్రీస్తు రక్తం రక్షిస్తుంది అంటారు కదా. అవునవునమ్మా, అవును. మీరు ఎక్కువ చెబుతూ ఉండేవారు. అంటే ఏ తప్పులు చేసినా అక్కడ వెళ్ళి పశ్చాత్తాప పడిపోతే వాళ్ళకి అన్ని బాగైపోతాయి అని వాళ్ళ నమ్మకం. అంటే దుర్మార్గత్వాన్ని ప్రోత్సహించడమే కదా. అవును, అలా అవ్వదు, కర్మ ఖచ్చితంగా అనుభవించాల్సిందే అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అనుభవించి తీరాల్సిందే. ఒక రాయి వేస్తే అలలో వెళ్తే గానీ అంటే దాని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే ఆ కర్మకు అంత ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను వెనక్కి చేయలేం కదా. ఎవరన్నా మన వల్ల ఒక వ్యక్తి బాధపడ్డాడంటే ఆ బాధ వాళ్ళ జీవితాంతం వాళ్ళకు ఉంటుంది కదా.
అది అంటే ఎండ్, దాన్ని ఏం తీసేయలేరు, సంఘటన వెనక్కి తీసేసి. ఉమ్, అవతల వాడు అనిపించినంత సేపు అది మనం పాపం చేసినట్టే కదా. అదే అది అది ఇంకోటి ఏం చెప్పారంటే ఇలాంటి అంటే క్రైస్తవులు చేస్తున్న నేరాలు చాలా ఎక్కువగా ఉమ్. ఉంటున్నాయి. క్రైస్తవ మతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్స్. అదే ఇలాంటివి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు చేసిన నేరాలు తక్కువగా ఉంటున్నాయి. అంటే ఏం చేసినా భగవంతుడు వేసి కొట్టేస్తాడు. పశ్చాత్తాపడితే మనం ఈ చేసినవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అన్న ఒక పిచ్చ నమ్మకంలో ఉన్నారు. అది అది అంటే చేసి అక్కడ ప్రాయశ్చిత్తంతో క్షమాపణ చెప్పేస్తే అయిపోతుంది వాళ్ళకి. అయిపోతుంది కాబట్టి నాకు వచ్చినట్టు నేను చేసేయచ్చు. అంటే ఏంటి, దుర్మార్గత్వాన్ని ప్రేరేపిస్తున్నాం, అవును. తప్పుడు పనులు. ఒక అంధవిశ్వాసం వెనకాల పెట్టుకుని. ఉమ్. అతను ఆ అలాల విషయం ఏం చెప్పారంటే ఒక పని ఎన్ని లోకాల్లోనూ అలాగా మన లోపల 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 కూడా ఎన్నో రకాలుగా ఫలితాలు ఇస్తుంది. ఆ ఫలితాలన్నీ వెనక్కి తీసుకోలేము కదా ప్రాయశ్చితం వల్ల. అవును. అవునమ్మా. అంటే అతను అంటున్నాడు అలా ఉన్న వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు కదా అని సోషల్గా. అవునా? అంటే నాకు అయ్యో, అదే ఎగతాళి అంటే నిందిస్తే సాధిస్తే హాయిగానే ఉంటాడండి. అదే నా అనిపించేవాడు కర్మ మరి ఫలితం నాకు రాదు అన్నప్పుడు వాళ్ళు హాయిగానే ఉంటారు. హాయిగానే ఉంటాడు. మరి అనుభవించేవాడు, కర్మకి ఎఫెక్ట్ తీసుకునేవాడు, వాడు జీవితాంతం బాధపడుతూ ఉండాలా? వీడేమో హింసించి హాయిగా ఉండాలా? ఉమ్. బాగుందమ్మా, ఈ చాప్టర్ బాగా చెప్పారు, క్లారిటీగా ఉంది. ఉమ్. అదే మనం చేసే కర్మల్ని ఎరుగుతో చేయాలని ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి. కర్మ సిద్ధాంతం తప్పకుండా ఉంటుంది. ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది కాబట్టి మనం చేసే ప్రతి పని దాని యొక్క ఎఫెక్ట్ని ఎరుకతో గమనించి చేసుకుంటూ ఉండాలి. అది అలా ఉన్నప్పుడు మనం మన ప్రవర్తన తీరు వేరేగా ఉంటుంది. అవునండి. నేను ఏ కర్మ చేసినా నాకు ఏ ఫలితం ఉండదు అన్నప్పుడు ఆ ఫలితం వేరేగా ఉంటుంది. అందుకే అంత నిరంకుశంగా ఉంటారు కదా చాలా మంది క్రిస్టియన్స్. అవునండి. అవును. క్రీస్తులాగా జీవించిన వాడిని క్రిస్టియన్ అంటారు. క్రీస్తుకున్న దయ, క్షమ క్రిస్టియన్స్ ఉండవు కదా. అంటే ఉండవమ్మా. వీళ్ళు యాక్చువల్ గా క్రీస్తు కూడా మన తోటి వాడిని తన వారి వల్లే ప్రేమించమనే చెప్పాడు, ఇలా హింసించమని కానీ చెప్పలేదండి. వీళ్ళు వెనకాల ఈ మూఢ విశ్వాసాలు పట్టుకొని నేనేం చేసినా చెల్లుతుందని వీళ్ళు ప్రతిపాదించి వీళ్ళ సౌకర్యం కోసం, వీళ్ళ సంతోషం కోసం అలాగా డిజైన్ చేస్తున్నారు. కానీ ఇది అసలు వేసే తోటి వారిని మనలాగా ప్రేమించమని చెప్పాడు. అలాంటి మనలాగే ప్రేమించమంటే మనం ఎవరికి హాని చేయలేం, ఎవరి పట్ల క్రూరత్వంగా ఉండలేం కదా. అవును, ఆ టీచింగ్ వదిలేస్తారు, వదిలేసి మూఢ విశ్వాసాలు పట్టుకుంటారు. అంతే కదా, మార్చేస్తున్నారు కదా చాలా విషయాలు. అవునండి. మీరు ఎందుకంటే చాలా సార్లు చెప్పండి. మీరు చాలా సందర్భాల్లో చాలా సార్లు చెప్పారు కదా ఈ విషయాలు, వాళ్ళ అవును. ముందే చెప్పారు చాలా సార్లు. ఉమ్. అందుకే చూడండి, చెప్పలేదు. హిందువులు క్రిస్టియన్లుగా మారాక వీళ్ళకి అబద్ధాలు ఎక్కువ చెప్తారు. అంతకుముందు బాగానే అవును. జీవించిన వాళ్ళు క్రిస్టియన్ అయ్యాక వాళ్ళలో దుర్మార్గత్వం పెరిగిపోతుంది. అంటే మాలో మాకు ఏం చేసినా కర్మ ఉండదు, పర్వాలేదనే భ్రమలో ఉంటున్నారు. అంటే ఏంటి, క్రీస్తు ఒక పరమ గురువు. దివ్యజ్ఞాన సమాజంలో చెప్తారు పరమ గురువులు ఎప్పుడు పాపాన్ని ప్రోత్సహించరు కదా, పాపకర్మల్ని. అంటే వాళ్ళు మార్చేయడం వల్ల కదా ఇలా జరిగింది. అవునండి. అలా మార్చకపోతే ఏ పరమ గురువు కూడా ధర్మాన్ని ప్రోత్సహిస్తాడు కానీ అధర్మాన్ని ప్రోత్సహించడు. అందుకే సనాతన ధర్మం లేదా హిందూ మతం అన్నది అంత స్టాండర్డ్ గా ఉండడానికి అన్ని మతాలతోటి అంటే సహనం ఉండబట్టే, పరమత సహనం వల్లే ఇలా ఉంది. ఇప్పటికి 65% మంది ఉన్నట్టు హిందువులు. మిగతా వాళ్ళందరూ కన్వర్టెడ్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు అందరూ కలిపి
మొన్న ఎవరో మెసేజ్ పెట్టారు. ఈ 65% ఇంకా కన్వర్ట్ అయిపోతే మరి హిందువులకి ఏమీ రక్షణ ఉండదు. ఇప్పటికే వాళ్ళు టెంపుల్స్ ని ధ్వంసం చేస్తున్నారు, పండగలు చేసుకొని ఇవ్వట్లేదు కొన్ని అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. నమస్కారం. నమస్తే.